ఈ హెడ్ పల్సర్ 150 BS6 బండి ఇది. మెయిన్గా BS6 బైక్లలో 125 కానీ 150 కానీ NS 125 160 కానీ అంటే ఇంకా వేరే మోడల్స్ బైకుల్లో కానీ BS6లలో కంప్రెషర్ అనేది తొందర పోతుందండి. అంటే ఆ బండి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్ అది ఏందో తెలియదు కానీ బండి కంప్రెషర్ అనేది తొందర వీక్ అయిపోతుంది. కొన్ని బండ్లకు 25,000 కిలోమీటర్లు తిరిగిన బండ్లకు పోతున్నాయి, 10,000 కిలోమీటర్లకు తిరిగిన బండ్లకు పోతున్నాయి, కంప్రెషర్ పోతుంది. అంటే ఏంటంటే వాల్స్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతున్నాయి అన్నట్టు. సేమ్ అదే ప్రాసెస్ ఈ బండి కూడా అండి. కస్టమర్కు చాలా రోజుల కాంచెల్లి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడంట. వాల్స్ ఉన్నాయి కదా తొందర డ్యామేజ్ అయిపోతున్నాయి అన్నట్టు. BS6 బండ్లలో మెయిన్గా పల్సర్లలో బాగా ప్రాబ్లం అంటే కంప్రెషర్ అనేది తొందర పోతుంది. సో ఆ ప్రాబ్లం వల్ల కస్టమర్ మన దగ్గరికి వచ్చిండు. మనమైతే బండి ఇప్పడం అయితే జరిగింది. అట్నే పిస్టన్ కూడా వీక్ ఉంది. పిస్టన్ కూడా కొంచెం వీక్ ఉండడం వల్ల డైరెక్ట్ కటింగ్ చేసి వేస్తా బ్రో అని చెప్పేసినాం. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం కూడా ఉందన్నాడు కస్టమరు. మెయిన్ BS6 బండ్లలో అయితే ఈ ప్రాబ్లం అండి. సో మీ బండ్లలో కూడా ఎవరైనా కంప్రెషర్ ఊకపోతే మాత్రము హెడ్ చేయించుకోవడం బెటర్ అండి. అలాగే ఏమైనా బోర్ వీక్ ఉంటే కూడా బోర్ కూడా చేయించుకోవడం బెటర్. ఈ బండి అయితే హెడ్ బోర్ అనేది చేస్తున్నా. మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా అడిగిపోయింది. ఈ బండి ప్రాబ్లంతో 6 months వరకు ఇలానే నడిపిందంట. ఎవరైనా కానీ ప్లగ్లలో ఆయిల్ కొడుతున్నారంట, ఆ కంప్రెషర్ వస్తుంది, ఆ బండి నడుస్తుందని అంటున్నారంట. ఎవరు కరెక్ట్గా ప్రాబ్లం అనేది క్లియర్గా చేయలేకపోయారంట. సో మనం అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.